నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ వారి ఆధ్వర్యంలో షుగర్, బీపీ, గుండె, కిడ్నీ, నరాల జబ్బులపై అవగాహన మరియు ఉచిత వైద్య శిబిరం. రోజాకుంట వీధిలో వెలసిన శ్రీ గణపతి నాగలింగేశ్వర వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా అశ్వర్థనారాయణ కళ్యాణం. నంద్యాల జిల్లా అండర్ 19 రాష్ట్ర స్థాయి బాల బాలికల చెస్ ఎంపిక పోటీలు. లేబర్ కోడ్స్ తిప్పికొడదాం, కార్మిక హక్కులను కాపాడుదామని పిలుపునిచ్చిన సిపిఐ, సిపిఎం నేతలు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు 8,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేసిన రాయలసీమ సాగునీటి సాధనా సమితి అధ్యక్షులు. వైభవంగా వీరభద్ర స్వామి ఆలయ 23వ వార్షికోత్సవం. మైనర్లు వాహనాలు నడపరాదు, హెచ్చరించిన ట్రాఫిక్ సిఐ చాన్ బాషా. నంద్యాల పట్టణం సంజీవనగర్లోని సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ డాక్టర్ హరినాథారెడ్డి ఆధ్వర్యంలో షుగర్, బీపీ, గుండె, కిడ్నీ, నరాల జబ్బులపై అవగాహన మరియు ఉచిత వైద్య శిబిరం నేడు నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో నంద్యాల ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాసరావు, కార్యదర్శి డాక్టర్ మహమ్మద్ రఫీ, డాక్టర్ మాధవి, డాక్టర్ సునీత, డాక్టర్ శైలజ అవగాహన కల్పించి వైద్య సేవలను అందించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులను అందజేశారు. మనకు సుపరిచితులు డాక్టర్ హరినాథ్ రెడ్డి, సీనియర్ ఫిజిషియన్ అండ్ ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్. గత 20 సంవత్సరాలుగా మెగా క్యాంపులను, ఫ్రీ క్యాంపులను వందల్లో కాదు వేలల్లోనే జరుపుతున్నారు. పేద ప్రజలకు ఉపయోగపడాలని మందులు ఉచితంగా, పరీక్షలు ఉచితంగా చేస్తుంటారు. ఈ మెగా క్యాంప్ కోసము సీనియర్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను కూడా పిలిచి అందరినీ ఒకే చోట ఉంచి పబ్లిక్ కి ఎక్కువ ఈజీగా ఉండాలి అని ప్రతి సంవత్సరం జరుపుతున్నారు. దానికి వేలల్లో ప్రజలు వచ్చి దీన్ని ఉపయోగించుకుంటున్నందుకు సంతోషము. ఇండియాలో చాలా మందికి చాలా ఎపిడమిక్ గా ఉంది. షుగర్ అనేది బాడీలో ఏ ఆర్గాన్ అయినా ఎఫెక్ట్ చేస్తుంది. దాంట్లో నరాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో కొన్ని డయాబెటీస్ వల్ల న్యూరోపతి డెవలప్ అయ్యి నడవడం కష్టము, చెప్పులు జారిపోవడము, ఒకసారి నిలబడి స్నానం చేయలేకపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దానిలో కొన్ని ఆటోఇమ్యూన్ ఫినామినా కూడా ఉంటుంది. అవి బాగా ట్రీటబుల్. ప్యూర్ షుగర్ వల్ల వచ్చింది అయితే షుగర్ కంట్రోల్లో పెట్టుకొని కొద్దిగా వాకింగ్, ఫిజియోథెరపీ చేసుకుంటూ చూసుకోవాలి. కానీ ట్రీటబుల్ డిసీజెస్, న్యూరోపతీస్ ఎక్స్క్లూడ్ చేసుకోవాలి. నాకు ఈ శిబిరాల్లో పాల్గొనే దానికి అవకాశం ఇచ్చిన హరినాథ్ రెడ్డి సార్కి మరియు ఐఎంఏ నంద్యాలకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కిడ్నీ వ్యాధులు ఎవరికి వస్తాయి అంటే దీర్ఘకాలికంగా షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ కంట్రోల్లో లేని వాళ్ళకి, నొప్పి మాత్రలు ఎక్కువ వాడే వాళ్ళకి వస్తాయి. ఇలాంటి వాళ్ళకి కాళ్ళ వాపులు, మొహం వాపు, బీపీ కంట్రోల్లో లేకుండా ఉండడం, వాంతులు, ఇలా ఏమైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా చూపించుకోండి. ముఖ్యంగా ఈ క్యాంపు ఒక స్పెషాలిటీ ఉంది. షుగర్, కంప్లీట్ షుగర్ కేర్, అంటే షుగర్ వల్ల ఏ అంగాలు దెబ్బతింటా అందరి స్పెషలిస్ట్ను నిర్వహించారు. ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే షుగర్ జబ్బు వల్ల రక్తనాళాలు దెబ్బతింటాయి. మీకు అందరికీ తెలుసు, మనకు ఇంటికి వాటర్ ఎలా వస్తుంది? వాటర్ ట్యాంక్ నుంచి కొళాయి పైపుల ద్వారా వస్తుంది. సో వాటర్ ట్యాంక్ లో నీళ్ళు చెడిపోతే అన్ని నీళ్ళకు చెడిపోతాయి. ఏ పైపు చెడిపోతే ఆ వీధికి చెడిపోతుంది. అదేవిధంగా షుగర్ వల్ల రక్తనాళాలు దెబ్బతింటాయి. కాబట్టి షుగర్ వల్ల తల నుంచి పాదాల దాకా ఏ అంగం వదలకుండా ఏ అంగమైనా దెబ్బతినొచ్చు. షుగర్ ఎట్లా అంటే మన చెదలు పట్టినట్టే పుస్తకానికి తెలియకుండా లోపల మనిషిని తినేస్తుంటుంది. సో షుగర్ వల్ల ముఖ్యంగా 100 మందిని తీసుకుంటే 90 మందిలో మొట్టమొదట కంటి నరాల్లో కనిపిస్తుంది. ఆ తర్వాత కిడ్నీస్, నరాలు, గుండె. సో ఇప్పుడు చూశారు మీరు, హరినాథ్ రెడ్డి గారు వీళ్ళందరి స్పెషలిస్ట్ ని పిలిచారు మీకోసం. దీన్ని సద్వినియోగం చేసుకోండి.
ఇంకొకటి ముఖ్యంగా మన పెద్దలు చెప్పినారు, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా. అంటే షుగర్ వల్ల దెబ్బ తినక ముందే మనం జాగ్రత్త పడితే మనం ఆరోగ్యంగా ఉంటాం. షుగర్ వల్ల లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ నుంచి శరీరాన్ని కాపాడుకోండి. షుగర్ వల్ల కీళ్ళ వ్యాధులు కూడా కొంతమందిలో వస్తాయి. సో కాళ్ళలో తిమ్మిర్లు ఉండడము, స్పర్శ లేకపోవడము, దెబ్బలు తగిలినా మానకపోవడము, ఇలాంటి సమస్యలు కూడా ఉంటాయి. సో ఇలాంటి సమస్యలన్నింటికి తొందరగా ట్రీట్మెంట్ తీసుకొని నెగ్లెక్ట్ చేయకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా మనం. ఇంకా ఇప్పుడు షుగర్ వస్తే ఇది తినొద్దు, అది తినొద్దు, షుగర్ వస్తే అసలు చాలా ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అలా చెప్తూ ఉంటారు కదా. బట్ ముఖ్యంగా షుగర్ ఉన్నప్పుడు కూడా మీరు అన్ని రకాల ఫుడ్స్ మంచి క్వాలిటీలో తీసుకొని, ఈవెన్ మీరు ఫిజికల్ అంటే వాకింగ్ ఇట్లా ఎక్సర్సైజెస్ చేస్తూ ఫుడ్ ప్రాపర్ గా తీసుకుంటే మీకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవ్వకుండా, బీపీ, షుగర్స్, ఈవెన్ కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని డైట్ తో కూడా కంట్రోల్ చేయొచ్చు అన్నమాట. డయాబెటీస్ అనేది ఇప్పుడు షుగర్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ముఖ్యంగా మన ఇండియాలో చాలా ఎక్కువ ఉంది. నేను ప్రొఫెషనల్ రీత్యా గైనకాలజిస్ట్ని. ఇంతకుముందు స్టార్టింగ్లో ఇంతమంది పేషెంట్స్ కూడా ఉండేవారు కాదు. ఇప్పుడు ప్రెగ్నెంట్స్ కూడా షుగర్ వ్యాధితో చాలా మంది కనిపిస్తున్నారు. చాలా స్టాండర్డ్ గైడ్ లైన్స్ యూజ్ చేసుకొని షుగర్ రాకముందే గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేసి మేము స్క్రీనింగ్ చేసి వాళ్ళకి ఫస్ట్ ఇనిషియల్గా డైట్ తోటి, తర్వాత అవసరమైతే మందులు కానీ ఇన్సులిన్ కానీ స్టార్ట్ చేస్తున్నాము. హరినాథ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక ఉచిత శిబిరాన్ని కానీ సేవా కార్యక్రమాల్లో కానీ చాలా చురుగ్గా పాల్గొంటారు. ఇది ఒక సంవత్సరము 2 సంవత్సరాలు కాదు, గత 20 సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా జరుగుతున్న ఒక మహత్తరమైన కార్యక్రమం. వారికి ఆ దేవదేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నారు. ఈరోజు నంద్యాల సంజీవ్ నగర్ నందు గల సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ నందు షుగరు, బీపీ, గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు, నరాల జబ్బులు, కంటి జబ్బులు, కీళ్లు మరియు ఎముకలకు సంబంధించిన పూర్తి స్థాయి వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. ఈ వైద్య శిబిరానికి ఉదయం 7 గంటల నుంచి నంద్యాల మరియు పరిసర ప్రాంతాల నుంచి పేషెంట్స్ విచ్చేసి ఓపికగా వైద్యం తీసుకుంటున్నారు. ఈ వైద్య శిబిరంలో షుగరు, ఈసీజీ, 2D ఎకో, ఫండస్, ఎస్పెషల్లీ ఈ వైద్య శిబిరం స్పెషాలిటీ కంటికి సంబంధించిన పరీక్షలు కూడా చేస్తున్నాము. దాంతో పాటు మందులు కూడా ఒక 15 రోజులకు ఇస్తున్నాము. ఈ వైద్య శిబిరానికి విచ్చేసినటువంటి ప్రజలందరికీ, డాక్టర్లకి, ఐఎంఏ ప్రతినిధి బృందానికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నంద్యాల పట్టణం రోజాకుంట వీధిలో వెలసిన శ్రీ గణపతి నాగలింగేశ్వర వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా అశ్వర్థ నారాయణ కళ్యాణం నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణాన్ని నందస్వామి పురోహితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. విశేషంగా భక్తులు హాజరై కళ్యాణ వేడుకను తిలకించి తరించారు. అలాగే శివరాత్రి పర్వదినాన నిర్వహించే శివపార్వతుల కళ్యాణోత్సవానికి భక్తులు తరలి రావాలని పురోహితులు కోరారు. ఈ కార్యక్రమం ఆలయ కార్యనిర్వాహకులు మేడం సుబ్బ గురుమూర్తి సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. అల్లుడు చెడ్డవాడు అనుకోండి, అక్కడ కూతురు ఏడుస్తుంటే మనిషి అన్న తర్వాత వాళ్ళకి 2 లక్షల రూపాయలు అకౌంట్లో ఉన్నాయంటే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి పక్కన డాక్టర్లో పెట్టుకొని ఆయన నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, వృషేగే కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయిని శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. మనకు ఈ కలియుగంలో ఉన్నటువంటి ప్రత్యక్ష దేవుడు ఎవరయ్యా ఉన్నారయ్యా అంటే అది తిరుమల వాసునైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. అటువంటి స్వామి వారికి విశేషంగా ఈ రోజున మన రోజాకుంట దేవస్థానం నందు పరమ పవిత్రమైనటువంటి అశ్వత్థ నారాయణ కళ్యాణము ఈ దేవస్థానం ముందు ఎంతో విశేషంగా వైభవంగా చేయడం జరుగుతున్నది. మనము ఈ భారతీయ సనాతన ధర్మం ఏమయ్యా అంటే వృక్ష జాతిని పూజించడమే మన ధర్మం. ఆ యొక్క వృక్షానికి ఉన్నటువంటి శక్తులు ప్రతి ఒక్క భారతీయుడు తెలుసుకునేటువంటి మార్గమే ఇటువంటి కళ్యాణాలు, ఇటువంటి వివాహాలన్నీ కూడా చేయడం. కాబట్టి అందరూ కూడా ఇటువంటి దేవతా కళ్యాణాల్లో పాల్గొని ఆ స్వామివారి అమ్మవారికి కృపకు పాత్రులవుతారని చెప్పి మరీ తెలియజేయడం జరుగుతున్నది. అలాగే ఈ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు రేపున
శివరాత్రి రోజున విశేషంగా తెల్లవారుజామున శివ కళ్యాణము కూడా ఎంతో విశేషంగా చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఇటువంటి కళ్యాణాల్లో పాల్గొని భగవంతుని కృపకు పాత్రలు కావాలని మరీ తెలియజేయడం జరుగుతున్నది. ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాలన్నీ కూడా మన ఆలయ ధర్మకర్త అయినటువంటి మేడం గురుమూర్తి గారి యొక్క ఆధ్వర్యంలో, అలాగే కమిటీ మెంబర్ల యొక్క ఆధ్వర్యంలో ఎంతో విశేషంగా చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా పాల్గొని దేవస్థానం యొక్క అభివృద్ధికి అందరూ కూడా తోడ్పడాలని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. జై గురుదత్త. నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో నేడు నంద్యాల జిల్లా అండర్-19 రాష్ట్ర స్థాయి బాల బాలికల చెస్ ఎంపిక పోటీలు ఎన్ఆర్జీకే NYCA క్రీడా భారతి సంయుక్త నిర్వహణలో జరిగాయి. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా చెస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామసుబ్బారెడ్డి, గౌరవ అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ, జాయింట్ సెక్రటరీ రాజా చక్రవర్తి, కిషోర్, పుట్టపర్తి జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చదరంగ క్రీడ ప్రయోజనాల గురించి వక్తలు తెలియజేశారు. ఈరోజు మనము అండర్-19 సెలెక్షన్ జరపడానికి కారణం 2 కారణాలు ఉన్నాయి. మనకు స్టేట్ మీట్లు జరుగుతాయి. ఆ స్టేట్ మీట్లు జస్ట్ నెక్స్ట్ మంత్ మార్చి ఏప్రిల్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ టైంలో కానీ కండక్ట్ చేస్తే పిల్లలు లాస్ట్ మూమెంట్ ఎగ్జామ్ టైంలో ఈ అవకాశాన్ని కోల్పోతారనే ఉద్దేశంతో ఇప్పుడు అతి తొందరగా మనం 2 వారాలకు ఒకసారి ఒక టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు రేటింగ్ టోర్నమెంటు ఈ నెల 21-22 ఇంటర్నేషనల్ రేటింగ్ టోర్నమెంట్ ఉంది. దానికి ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ తొందరగా కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ 14వ తేదీ 7-9 సంవత్సరాల్లో బాలబాలికలకు వేరువేరు కూడా మన బాలాజీ కాంప్లెక్స్లోని ఎన్ఆర్జీ చెస్ అకాడమీ కళారాధన ఆఫీస్ దగ్గర నెక్స్ట్ శనివారం ఉంటుంది. ఈ ఈవెంట్లన్నీ రాబోయే మన ఫిబ్రవరి 21-22 టోర్నమెంట్కు ఇంటర్నేషనల్ రేటింగ్ టోర్నమెంట్కు మంచి ప్రాక్టీస్ అవుతుందనే ఉద్దేశం ఒకటి. కాబట్టి ఈ నంద్యాలలో జరగబోయే ఇంటర్నేషనల్ రేటింగ్ టోర్నమెంట్ను అందరూ సద్వినియోగం చేసుకొని మన నంద్యాలలో జరిగే ఈ పెద్ద ఈవెంట్ను అందరూ కలిసి కట్టుగా సక్సెస్ చేస్తారని ఆనందిస్తున్నాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల ఒత్తిడికి తలొగ్గి కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా మార్చేందుకు కుట్ర చేస్తోందని సిపిఎం నేతలు పిలుపునిచ్చారు. దేశ సంపదను దోచిపెడుతూ శ్రమజీవుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 12న నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని, లేబర్ కోడ్స్ తిప్పికొడదాం, కార్మిక హక్కులను కాపాడదామని సిపిఎం నేతలు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక సాయిబాబా నగర్లోని సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు, సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈరోజు నెల 12వ తేదీ ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సిపిఐ జిల్లా కార్యాలయంలో సభ్యులు సుందయ్య గారు, అదేవిధంగా సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, ఏవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, అదేవిధంగా సిపిఐ పట్టణ సహాయ సిపిఎం, సిపిఐ లేదా వామపక్ష పార్టీలన్నీ కూడా కార్మిక వర్గ పార్టీలు, కార్మిక వర్గ యొక్క హక్కుల కోసం పోరాడే 2 పార్టీలు. మరి యొక్క కార్మిక వర్గం రేపు ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సార్వత్రిక సమ్మె జరపబోతా ఉంది. ఆ సార్వత్రిక సమ్మెకు వామపక్ష పార్టీలుగా, ముఖ్యంగా సిపిఎం, సిపిఐగా సంపూర్ణంగా వాళ్ళకి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గ హక్కులను కాలరాసే పద్ధతిలో 44 లేబర్ కోడ్లను 26గా మార్చి, తర్వాత 26 నుండి 4 లేబర్ కోడ్లుగా మార్చేసి
యజమానుల దోపిడీకి హక్కుగా ఈ 4 లేబర్ కోడ్లను మార్చేసేటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడింది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం కావచ్చు, దానికి మద్దతు చేయటువంటి ఈ రోజునేటువంటి తెలుగుదేశం మరి జనసేన పార్టీలు కావచ్చు, వీరందరూ కూడా కార్పొరేట్లకు అనుకూలంగా ఉండాలి, కార్పొరేట్ యొక్క ఆదాయం సంపద పెరగాలంటే ఈ యొక్క కార్మిక యొక్క హక్కులు అడ్డంగా ఉన్నాయని చెప్పేసి ఆ హక్కులను కాల్వేసేసి ఈరోజు 4 లేబర్ కోడ్లు మార్చేసి ఇక్కడ నుంచి మరి సమ్మెలు చేయకూడదు, సమ్మె చేస్తే మీ జీతాలు కట్ చేస్తాం, లేదా జీతాలు అడగకూడదు, ఆ రకంగా అడిగితే యజమాని ఆ రకంగా ఆ యొక్క సంస్థను మూసేసుకునే హక్కు యజమానికి ఆ రకంగా ఇస్తున్నాము. మరి కార్మికుల కోసం ఉన్నటువంటి లేబర్ ఆఫీసర్ ఎవరైతున్నారో వారు ఎటువంటి పరిస్థితుల్లో ఆ రకంగా యజమానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి వీలు లేదు. మరి 8 గంటల పని విధానమే కాదు, మరి 9 గంటలు పైన 12, 13 గంటలు ఆ రకంగా పని విధానం ఆ రకంగా భవిష్యత్తులో ఆ రకంగా అమలు చేయాలా అనే పద్ధతిలో జీతాలు పెంచకుండా, కార్మికులు పర్మనెంట్ చేయకుండా, వారికి ఈఎస్ఐ, పిఎఫ్స్ లాంటి సౌకర్యాలు ఏమాత్రం కల్పించకుండా మరి వారి యొక్క హక్కులను కాలరాసేసి కేవలం యజమానుల కింద మీరు బానిసలుగా బతకాలి, యజమానులు చెప్పినట్టు మీరు వినాలి అనే పద్ధతిలో ఈరోజు లేబర్ కోడ్లు తెచ్చినారు. దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈరోజు మరి 12వ తేదీన దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఆ రకంగా ఈరోజు సమ్మెలో పాల్గొంటా ఉన్నారు. రేపు 12వ తేదీన జరగబోయేటువంటి సమ్మెకు నంద్యాల జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కార్మిక వర్గానికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తా ఉన్నాం. సమ్మెలో సిపిఐ నాయకత్వము, సిపిఐ కార్యకర్తలు కూడా సమ్మెలో పాల్గొని గ్రామీణ ప్రాంతంలో కూడా నిరసన వ్యక్తం చేయాలని, పట్టణ ప్రాంతంలో అన్ని కార్మిక వర్గాలుగా ఈరోజు గతంలో బ్రిటిష్ వారి నుంచి సాధించుకున్నటువంటి హక్కులని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసివేస్తా ఉంది, కార్మికుల నోళ్లు కొడతా ఉంది, కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసేటువంటి పద్ధతిలో చట్టాలను రూపొందిస్తా ఉంది. అందుకోసమే దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మిక వర్గం రేపు 12వ తేదీ జరగబోయేటువంటి సమ్మెలో పాల్గొంటా ఉన్నారు. ఆ సమ్మెలో కార్మిక వర్గ పార్టీలుగా, కమ్యూనిస్టులుగా వాళ్ళ సమ్మెకు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఈ సమ్మెలో ప్రజలు కూడా మద్దతు తెలపాలని ప్రజానికాన్ని కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు అనేక రకాలైనటువంటి దోపిడీలు చేస్తా ఉన్నారు. ఈరోజు కార్మికులకి 8 గంటల పని విధానం కావాలని కోరితే, మహిళలకి ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం 12 గంటలు పెంచేటువంటి విధంగా, లేదంటే వర్క్ డ్యూటీని హెవీగా పెంచేటువంటి పద్ధతి కూడా ఈరోజు కాలు రాస్తా ఉంది. లేదా 7 మంది ఉంటే యూనియన్ పెట్టుకునేటువంటి హక్కును కాలు రాసి ఈరోజు 100 మందికి 300 మందికి పెంచేటువంటి పరిస్థితి ఉంది. లేదా ఈరోజు కార్మిక వర్గానికి సంబంధించినటువంటి అనేక హక్కుల్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం కాలు రాసేటువంటి విధంగా ఉంది. బీజేపీ గత 12 సంవత్సరాల్లో ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయకపోగా ఈరోజు ప్రజా వ్యతిరేక విధానాన్ని అమలు చేసే దాంట్లో బీజేపీ మిత్రులు చాలా సుముఖంగా ఉన్నారు. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం జాతీయ వేతన చట్టం అని చెప్పేసి కొత్తగా తీసుకొచ్చింది కమిషన్. ఆ కమిషన్ ఏం చెప్తుందంటే, రోజుకు 178 రూపాయలు వేతనంగా కూలీగా ఉంటే సరిపోతుంది, ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలు కల్పిస్తూ ఉంది కాబట్టి 178 జీతం వేస్తే సరిపోతుందని చెప్తా ఉంది. 178 జీతం అంటే నెలలో 26 రోజులు పని అంటే 4,600 జీతం వస్తుంది. లేదా 30 రోజులు పని ఉందనుకుంటే 5,600 రూపాయలు జీతం వచ్చే పరిస్థితి ఉంది. అంటే ఈరోజు జీతాలు కనీస వేతనం ఇవ్వాలా, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి కోరే కార్మిక వర్గానికి ఇదిగో జాతీయ వేతన కమిషన్ ఇది 178 నిర్ణయించింది. అంతకంటే ఎక్కువ జీతం ఇస్తున్నాం కాబట్టి మీరు నోరెత్తకూడదు, ఎక్కువ మాట్లాడి తగ్గిస్తామని చెప్పే పద్ధతిలో కార్మిక వర్గాన్ని భయపెట్టడం కోసం ఆ పద్ధతుల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం పనిచేస్తా ఉంది. రాయలసీమ వ్యవసాయ అభివృద్ధికి కీలకమైన ఎస్ఆర్బిసి, తెలుగంగ, గాలేరు నగరి, హంద్రీనివా వంటి సాగునీటి ప్రాజెక్టులు 4 దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ పూర్తి కాకపోవడం దురదృష్టకరమని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యవసాయ యోగ్యమైన భూమిలో 42% రాయలసీమలో ఉన్నప్పటికీ సాగునీటి నిధుల కేటాయింపులో తీవ్ర అసమతుల్యత కొనసాగుతోందని, రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు 8,000 కోట్లు కేటాయించాలని ఆయన పేర్కొన్నారు. ఆదివారం నంద్యాల సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన
పత్రికా సమావేశంలో బొజ్జ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షులు ఏరువు రామచంద్రారెడ్డి, నందిరేత సమైక్య అధ్యక్షులు బెక్కం రామసుబ్బారెడ్డి, న్యాయవాది అసదుల్లా, భాస్కర్ రెడ్డి, జానోజాగ మహబూబ్ బాషా, బిజ్జల కృష్ణమోహన్ రెడ్డి, రాఘవేంద్ర గౌడ్, పట్నం రాముడు, మహమ్మద్ పర్వేష్, నిట్టూరు సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల రాష్ట్ర బడ్జెట్ జరగబోతోంది. అదేవిధంగానే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎమ్మినూరుకు వచ్చిన సందర్భంలో కూడా 2 సంవత్సరాల్లో ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేస్తాం, రాయలసీమలో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తామని చెప్పే ప్రకటన ఒకటి చేశారు. ఈ సందర్భంలో మేము ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ రాస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం ప్రకటించిన అనేక స్కీముల ద్వారా ప్రకటించిన పథకాలు, అంటే ఏవైతే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో లేదా పాత ప్రాజెక్ట్స్కు ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయో వీటన్నిటికీ లెక్కలు తీస్తే సుమారుగా 60,000 కోట్ల రూపాయల నిధులు అవసరమని తెలుస్తూ ఉంది. మరి 2014 నుండి 2024 వరకు 2 ప్రభుత్వాలు, వైసీపీ ప్రభుత్వం కానీ లేదా తెలుగుదేశం ప్రభుత్వం కానీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో రాష్ట్రం మొత్తానికి ఖర్చు పెట్టింది ఇరిగేషన్కు 1,05,000 కోట్లు, అంటే సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలకు ఖర్చు పెట్టారు. అందులో రాయలసీమ ఖర్చు పెట్టింది 1,500 కోట్ల రూపాయలు ఇచ్చారు. అంటే మనం 42% భూభాగం ఉన్న ప్రాంతానికి 10,000 దామాష ప్రకారం చూసుకున్నా 4,200 ఖర్చు పెట్టాలి. అయితే వాళ్ళు ఖర్చు పెట్టింది 1,500 కోట్ల రూపాయలు మాత్రమే. 1,500 కోట్ల రూపాయల ఖర్చుతో మనం అంచనా వేసుకుంటే ఈరోజు కావాల్సిన 60,000 కోట్ల రూపాయలను పూర్తి చేయాలనుకుంటే, ప్రాజెక్టు పూర్తి చేయాలనుకుంటే 40 సంవత్సరాలు పడుతుంది. ఈరోజు మనకందరికీ తెలుసు, బంగారం 70,000 ఉన్నది, 1,50,000, 1,60,000 పోయింది. 40 ఏళ్లలో కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా ఏ విధంగా పెరుగుతుందో తెలుసు. అంటే వీళ్ళు ఖర్చు పెట్టి 1,500 కోట్ల ప్రకారం అయితే ఇంకా 100 ఏళ్ళైనా ఏ ప్రాజెక్టు పూర్తి అవ్వని పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వానికి మేము ఒక సూచన చేస్తున్నాం. ఈ సంవత్సరం 8,000 కోట్ల రూపాయలు ఇవ్వండి మీ బడ్జెట్ ఇబ్బందుల్లో. మాకు అందులో 1,250 కోట్ల రూపాయలను కేవలం పంట కాలాల కోసం ఖర్చు పెడితే 5 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి. ఆయకట్టుకు నీరు చేర్చేదానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. 1,250 కోట్లు మీరు ఏదైతే పట్టుసీమను 1 సంవత్సర కాలంలో పూర్తి చేశారో అంతే పట్టుదలతో 1,250 కోట్లు ఖర్చు పెట్టి 1 సంవత్సరం కాలంలో మీరు 5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే పథకాన్ని చేపట్టమని చెప్తున్నాం. మిగిలిన 6,750 కోట్ల రూపాయలు వివిధ స్టేజుల్లో ఉన్న ప్రాజెక్టులకు అన్నిటి కూడా నిర్మాణం చేపట్టమని చెప్పి మేము కోరుతున్నాం. అందులో ప్రధానంగా ఈ రోజు పోతిరెడ్డిపాడు నుండి నీళ్లు మనం గోరకలకు తీసుకోవాలనుకుంటే రోజుకు 2 టీమ్స్ లాగా నీళ్లు తీసుకోవాల్సిన ఎస్ఆర్బీసీ కాలువలో చిన్న చిన్న అడ్డంకులు, ఒక 20 కోట్లు ఖర్చు పెడితే గోరకల్లుకు రోజుకు 2 టీమ్స్ నీళ్లు తీసుకొని పోయి శ్రీశైలం పడుతున్న సందర్భంలో 60 టీమ్స్ నీటిని, అంటే ఒక 30 రోజుల్లో 60 టీమ్స్ నీటిని గోరకల్లు తీసుకుపోయి అక్కడ నుండి గండికోటకు లేదా మైలవరానికి పైడిపాలెం తీసుకుపోయే ప్రాజెక్ట్ ఉంది. ఆ 20 కోట్లు ఖర్చు పెడితే 60 టీమ్స్ తీసుకునే అవకాశం ఉంది. దాన్ని ఖర్చు పెట్టమని కోరుతున్నాం. అదేవిధంగా మీరు అనౌన్స్ చేసినట్టుగా గుండెల రిజర్వాయర్ కోసం ఒక 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్టును మొదలు పెట్టమని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం. నంద్యాల పట్టణం బైర్మల్ వీధిలో ఉన్న భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయ 23వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ పురోహితులు సాంబయ్య స్వామి ఆధ్వర్యంలో స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ, పంచామృత అభిషేకాలు, అర్చనలు, విశేషమైన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు పురవీధుల గుండా గ్రామోత్సవాన్ని కన్నుల పండువగా చేశారు. గ్రామోత్సవంలో వీర శైవులు ప్రదర్శించిన నంది కోల సేవ, ఖడ్గ ఉచ్చరణ అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో డాక్టర్ నటరాజ్, ప్రసూన, డిప్యూటీ తహసీల్దార్ రవీంద్ర ప్రసాద్, మల్లికార్జున, నాగరాజు, శ్రీనివాసులు, నాగేంద్రప్ప, వీరభద్రప్ప తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ భద్రకాళి చైత వీరభద్రేశ్వర స్వామి 23వ వార్షికోత్సవము ప్రతి సంవత్సరము కూడా ఎవరో ఒకరు ఈ కార్యక్రమం జరిపించు దాతలు ఉన్నారు. ఈరోజు మాత్రము డాక్టర్ నటరాజు, వారి ధర్మపత్ని ప్రసూరమ్మ గారు, వారి కుమారుల చేత ఈ కార్యక్రమం ఈరోజు జరపబడుతున్నది. ఉదయం 6 గంటల నుంచి స్వామి సుప్రభాతము, ఏకవార రుద్రాభిషేకము, సంపూర్ణ మహామంగళహారతి,
మహామంత్రపుష్ప కార్యక్రమములు జరిగినవి. తదుపరి అలంకరణ తదనంతరము శ్రీ భద్రకాళీ చైత వీరభద్రేశ్వర స్వామి ఉత్సవమూర్తులకు నందికూల సేవాతో గ్రామోత్సవము జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపాకటాక్షములు పాత్రులు కాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైర్బల్ వీధిలో వెలిసి ఉన్న శ్రీ వీరభద్ర స్వామి 23వ వార్షికోత్సవం సందర్భంగా వీరశైవులందరూ ఎంతో సంతోషంగా ఆనందంగా జరుపుకుంటున్న ఈ మహోత్సవము వీరశైవులకందరికీ మరియు నంద్యాల పట్టణ ప్రజలకందరికీ శుభాలు చేకూర్చాలని ఆశిస్తూ నమస్కారం. మైనర్లు ద్విచక్ర వాహనాలను నడపరాదని ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మైనర్ డ్రైవింగ్ కు 5,300 రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని ట్రాఫిక్ సిఐ చాన్ బాషా హెచ్చరించారు. నేడు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో 12 వాహనాలను పట్టుకొని చర్యలు తీసుకున్నారు ట్రాఫిక్ సిఐ. ద్విచక్ర వాహనదారులకు మైనర్ల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. నంద్యాల పట్టణ ప్రజలకు పోలీసు వారి ముఖ్య హెచ్చరిక. మా జిల్లా ఎస్పీ సార్ గారు, సునీల్ శరణ్ సార్ గారు, అలాగే మా అడిషనల్ ఎస్పీ యుగుల్దా సార్ గారు, మా టౌన్ ఏఎస్పీ మేడం గారు, ఎస్బీ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి సార్ గారు ఈరోజు సండే మైనర్ స్పెషల్ చేయమన్నారు. కాబట్టి ఈరోజు మేము ఉదయం 8:30 నుంచి స్టార్ట్ చేసినాము మైనర్ డ్రైవింగ్. ఇప్పటికి ఒక 12 బండ్లు పట్టుకున్నాము. దయచేసి పేరెంట్స్ పిల్లలకు, మైనర్ పిల్లలకు, ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ 2 వీలర్ ఇచ్చి పంపొద్దండి. అనవసరంగా 5,030 రూపాయలు జరిమానాకు గురి కావద్దండి. 5,030 రూపాయలు చూసుకుంటారా, లేకుంటే మీ పిల్లలకు బండి ఇస్తారా చూసుకొని మీరే. అలాగే పిల్లలు డ్రైవింగ్ చేస్తూ మైనర్ పిల్లలు చనిపోతే ఆ బండి ఓనర్ జైలు పోతారు. దయచేసి ఈ మాట గుర్తుపెట్టుకోండి డియర్ పేరెంట్స్. ఎందుకంటే మా జిల్లా ఎస్పీ సార్ గారు ప్రజలకు అవేర్నెస్ చేయమంటున్నారు. కాబట్టి మేము ఈరోజు ప్రెస్ విలేకరుల సమస్యలు చెప్తున్నాము. దయచేసి మేము ఎక్కడ ఉంటామో సాటర్డే రోజు ఖచ్చితంగా మైనర్ పిల్లల్లో సివిల్ డ్రెస్లో యూనిఫామ్లో ఉంటాము, పట్టుకుంటాము. తర్వాత 5,030 రూపాయలు చలానా ఖచ్చితంగా వేస్తాము. దయచేసి పేరెంట్స్ మైనర్ పిల్లలకు బండి వద్దండి, అమ్మాయిలకు అబ్బాయిలకు దయచేసి. అలాగే మైనర్ పిల్లలకు యాక్సిడెంట్ అయితే మైనర్ పిల్లలు చనిపోతే మటుకు బండి ఓనర్ జైలు పోతాడు. ఇది మాట గుర్తుపెట్టుకోండి బాగా. ఇది మీకోసం చెప్తున్నాము. పెండి పోలీసు కింద మేము అందరికీ తెలియాలి కాబట్టి మేము ప్రెస్ సమక్షంలో చెప్తున్నాము. ఇప్పుడు ఉదయం 10-11 కావాల్సింది. ఈవినింగ్ వరకు మేము లైట్ ఇద్దరు పట్టుకుంటూనే ఉంటాము. దయచేసి ఇప్పుడైనా ఈ వీడియో విన్న తర్వాత మీ పిల్లలకు బండి ఇచ్చి పంపిద్దండి బయటికి దయచేసి. జై హింద్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ వారి ఆధ్వర్యంలో షుగర్, బీపీ, గుండె, కిడ్నీ, నరాల జబ్బులపై అవగాహన మరియు ఉచిత వైద్య శిబిరం. రోజాకుంట వీధిలో వెలసిన శ్రీ గణపతి, నాగలింగేశ్వర, వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా అశ్వర్థనారాయణ కళ్యాణం. నంద్యాల జిల్లా అండర్-19 రాష్ట్ర స్థాయి బాల బాలికల చెస్ ఎంపిక పోటీలు. లేబర్ కోడ్స్ తిప్పికొడదాం, కార్మిక హక్కులను కాపాడుదామని పిలుపునిచ్చిన సిపిఐ, సిపిఎం నేతలు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు 8,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేసిన రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు. వైభవంగా వీరభద్ర స్వామి ఆలయ 23వ వార్షికోత్సవం. మైనర్లు వాహనాలు నడపరాదు, హెచ్చరించిన ట్రాఫిక్ సిఐ చాన్ బాషా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.